హాయ్ అందరికీ నమస్కారం. చిన్ననాటి జ్ఞాపకాలు అప్పుడప్పుడు మనం నెమరు వేసుకుంటూ ఉండాలి. అలా నెమరు వేసుకున్నప్పుడు మన హృదయంలో ఏదో తెలియని ఒక రకమైన సంతోషం, భావన మనకి కలుగుతూ ఉంటుంది. నిజంగా ఆ రోజుల్లో వేసవికాలం సెలవులొస్తున్నాయంటే ఎక్కడ లేనటువంటి సంతోషం, ఆనందం మనిషి హృదయంలో హృదయం ఉప్పొంగిపోయేది. మేమైతే చివరి పరీక్షలు రాసి అది 4వ తరగతైనా, 5వ తరగతైనా, 10వ తరగతైనా అలా పరీక్షలు రాసిన తర్వాత మేమంతా రంగులు చల్లుకునేవాళ్ళం. బొక్కాయి అలాంటి కలర్స్‌తో చల్లుకొని మా దగ్గరలో ఉన్నటువంటి వాగుల్లోకెళ్ళి ఈతలు కొట్టి అలా ఎంజాయ్ చేసేవాళ్ళం. అలా వేసవి సెలవులు వచ్చినియి అన్న ఆనందం అంతా ఇంతా కాదు. ఇంకా మేమైతే మా క్లాస్‌మేట్సు, ఊళ్ళో ఉన్నటువంటి పిల్లలు, మా మా పెద్దన్నలు అంటే మా సీనియర్స్ వాళ్ళందరూ కూడా అక్కడ వరి పొలాలు కోస్తే అక్కడ గ్రౌండ్ ఉండేది. ఆ గ్రౌండ్‌లో అందరం కలిసి పద్దాకులు క్రికెట్ ఆడేవాళ్ళం. ఉదయం బ్యాటు, బాలు పట్టుకొని వెళ్తే సాయంత్రం వరకు ఆటపాటల్లో మునిగిపోయేవాళ్ళం. కనీసం మధ్యాహ్నం భోజనం చేయాలన్న ఆలోచన కూడా వచ్చేది కాదు. ఆ మంచినీళ్ళు తాగుతూ ఒక ఆట అయిపోయిన తర్వాత ఇంకొక ఆట అలా ఆడుతూ ఉండేవాళ్ళం. మా సీనియర్‌లయితే మాకంటే పెద్ద ఉన్నటువంటి అన్నలు మాకు బ్యాటింగు ఇచ్చేవాళ్ళే కాదు. పద్దాకులు ఫీల్డింగ్ చేసేవాళ్ళం. కాలక్రమేణా మేము కూడా ఎదుగుతూ ఉన్నప్పుడు మా జూనియర్స్‌ని కూడా మేము అదే విధంగా చేసేవాళ్ళం. ఇలా క్రికెట్ ఆడుతూ మా యొక్క వేసవి సెలవులు ఆ విధంగా గడిచిపోయేవి. క్రికెట్ ఆడిన తర్వాత గుబ్బ చెట్లు ఉండేవి. మా వాగు పక్కన ఉన్నటువంటి ఆ గుబ్బ చెట్లలో గుబ్బకాయలు కోసుకోవడానికి వెళ్ళేవాళ్ళం. తర్వాత ఈత చెట్లు, పెద్ద ఈతకాయలు, తర్వాతకి చిన్న ఈతకాయలు వాటి కోసం వెళ్ళేవాళ్ళం. వాటి కోసం వెళ్ళి ఆడుకుంటూ, పాడుకుంటూ, ముచ్చట్లు చెప్పుకుంటూ సరదాగా ఆ రోజులు అలా గడిచిపోయాయి. మా సీనియర్లు మేము వాగులో ఈత కొడుతున్నప్పుడు కావాలనే ఆ వాగుల్లో మమ్మల్ని ముంచేవాళ్ళు. మమ్మల్ని ఆ విధంగా భయభ్రాంతులకు గురి చేసేవాళ్ళు. కొన్నిసార్లు స్నేహితులు కావాలని నీతో పచ్చి పండు, కట్టిఫ్ అని చెప్పి చాలా రోజులు అట్లా కొద్దిగా బాధ పెట్టేవాళ్ళు. ఇలా ఆడుతూ, పాడుతూ రోజులు అలా గడిచిపోయాయి. అలా సాయంత్రం పూట ఎప్పుడో ఆదివారం రోజు దూరదర్శన్‌లో సినిమా వస్తే ఆ సినిమా కోసం ఎంతో ఎదురు చూసేవాళ్ళం. పొలాల్లో ఉన్న కందికాయలు, చెనక్కాయలు అలాంటివి తెంపుకొని తినుకుంటూ ఆదివారం వస్తుందంటే ఎక్కడ లేని సంతోషం కలిగేది. ఊరు మొత్తం మీద కనీసం ఒక ముగ్గురికో, నలుగురికో ఆ మామూలు టీవీలు, దూరదర్శన్‌లు ఉండేవి. ఆ టీవీలో సినిమా వస్తుందంటే శుభ్రంగా స్నానం చేసి అందరూ ఒక జాతర లెక్క అక్కడ కూర్చొని ఆ సినిమాలు చూస్తూ ఆనందించేవాళ్ళం. ఇంకా మిగతా రోజులైతే సబ్జా, ఉప్పాట, ఉంగులు దూకుళ్ళు, దొంగ పోలీసాట ఇలా ఆటలాడుకునేవాళ్ళం. ఆడ, మగ అనే తేడా లేకుండా పిల్లలందరూ కలిసి నైట్ మొత్తం కూడా ఆటలాడుకొని మరలా ఇంటికొచ్చి అన్నం తిని పడుకునేవాళ్ళం. ఆ రోజుల్లో కరెంటు పోతే ఈ కిరోసిన్ దీపమే ఉపయోగించేవాళ్ళం. ఆ రోజులు చాలా బాగుండేవి. ఎంతో కల్మషం లేకుండా అందరం ఆడుతూ, పాడుతూ ఉండేవాళ్ళం. మనసులో ఎటువంటి కల్మషం లేనటువంటి ఆ రోజులు నిజంగా జీవితంలో ఒక మధురమైన జ్ఞాపకాలు. ముఖ్యంగా క్రికెట్‌ని అమితంగా ప్రేమించి ఆ రోజల్లా క్రికెట్ ఆడుతూ సమయాన్నంతా గడిపి ఆ రోజులు గుర్తు చేసుకుంటూ ఉంటే మనసుకు ఇప్పటికి కూడా ఎంతో సంతోషం కలుగుతా ఉంటుంది. ఇవి మా చిన్ననాటి జ్ఞాపకాలు.